రోస్ యూజింగ్ నెంబర్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ ఒక ఎన్ఎన్ నెంబర్ ఇస్తారంట. ఆ నెంబర్ వరకు స్క్వేర్ రూపంలో ఏది కింది విధంగా రాయమన్నాడు. స్టార్టింగ్ వచ్చి 1 నుంచి స్టార్ట్ చేయమన్నాడు నెంబరు. Okay then. Do you have any way of writing this program? ఎస్ అన్న. Okay then. Can you tell it? Yeah. Can you explain? Step by step. I will. ఓకే. Okay. ఎన్ఎన్ ఇన్పుట్ ఒకటి తీసుకోవాలి. I am taking the input values 5. Okay. ఎన్ ఈజ్ ఈక్వల్ టు Mm. ఇన్పుట్ ఆఫ్ Int of input of because of we are taking input values. Mm. ఎస్. అండ్ లూప్ వచ్చి మనం 1 by 1 రాయాలి కాబట్టి లూప్ ఆడుతున్నాం ఫర్ ఐ ఇన్ రేంజ్. Why you are using for I in range? ఇది వచ్చి రోస్ క్రియేట్ చేయాలి కాబట్టి మనము Okay. How many rows? ఎన్ రోస్ అంటే 1, 5 rows కాబట్టి. Okay then. We are counting from 1 to n plus 5. 1. So n plus 1. Okay. After వచ్చి ప్రింట్ రాసి we are creating columns, so we are using inner loop. So for జే ఇన్ రేంజ్ okay, సేమ్ స్క్వేర్ కాబట్టి 1, n plus 1. 1 comma n plus 1. Why you are taking 1 plus n plus 1? సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ కావాలి కాబట్టి మనకు. Okay then. ఇప్పుడు ఏదైతే మనం 1 నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇన్సరైజేషన్ అప్డేషన్ వాడాల్సి వస్తుంది ఇక్కడ. Okay then. k is equal to 1 అని K equal to 1. ఇప్పుడు వచ్చి ప్రింట్ ఫస్ట్ Yeah. Just one. ఓకే. వాట్ దే ఆర్ గివెన్. సో మనకి ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారంట. అది ఎంత అని ఇస్తారంటే ఇన్పుట్లో ఒక నెంబర్ ఇస్తారంట. ఎంతంటే 3 అని ఇచ్చారు అనుకున్నాం. సపోజ్ ఇన్పుట్లో మనకి ఏదైతే ఇచ్చారో మనం ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ వాల్యూని ఆధారంగా తీసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. దానిలో మనకి ఏం కావాలంటే ఇన్పుట్లో మనం ఎంతైతే తీసుకున్నామో అన్ని రోజు అన్ని కాలమ్స్తో నాకేం కావాలంటే ఒక నంబర్ సిరీస్లో ఉన్న ఒక స్క్వేర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎక్కడి నుండి ఉండాలంటే 1తో స్టార్ట్ అయ్యి నాకు స్క్వేర్ అనేది ఏర్పడాలన్నమాట. నేను ఇన్పుట్లో 3 తీసుకున్నాను కాబట్టి నాకు ఆ స్క్వేర్ ఎలా ఉండాలంటే దే లుక్ లైక్ 1, 2, 3. ఆఫ్టర్ దట్ 4, 5 and 6. ఆఫ్టర్ దట్ 7, 8, 9. ఇలా మనకి ఏం కావాలంటే స్క్వేర్ అనేది ఏర్పడాలంట. ఇలా చేయాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంది అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మనం చూద్దాం అనమాట. ఓకే, దానికంటే ఈ రూపంలో మనకి ఏం కావాలంటే ఒక స్క్వేర్ అనేది ఏర్పడాలి. దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం ఎన్ని రోస్ ఉండాలో చూద్దాం. 1, 2, 3 అంటే నాకు ఎన్ని రోస్ ఉండాలి చూడు. 1 నుండి కౌంట్ చేస్తున్నాను. 1, 2, 3 అంటే ఇక్కడ నేను ఎన్ని రోస్ ఉండాలి? 3 రోస్ ఉండాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1తో స్టార్ట్ అయ్యి 3 రోస్ రావాలి. అంటే నేను ఇన్పుట్ నెంబర్ ఎంత తీసుకుంది? 3 కాబట్టి దీని బదులు మనం ఏం చేయొచ్చు, n అనేది కనుక చెప్పామనుకో 1 నుండి n వరకు ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ అనేవి క్రియేట్ చేయాలి. మనకి ఒక లాజిక్ తెలుసు, రోస్ అనేవి క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇది ప్యాటర్న్ క్వశ్చన్ కాబట్టి ప్యాటర్న్ క్వశ్చన్లో ఉన్న రోస్ని కనుక ఫామ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, నెస్టెడ్ లూప్లో ఉన్న అవుటర్ లూప్ని వాడతాం. అవుటర్ లూప్లో మనం ఏం చేస్తాము, మనం ఎన్నైతే తీసుకున్నామో ఆ నంబర్ వరకు రోస్ కావాలి. 1 నుండి 1 నుండి n అనేది పెట్టానుకో, n అంటే ఎంత? 3 కాబట్టి 3 అనేది నాట్ ఇంక్లూడెడ్ అవుతుంది కాబట్టి దాని బిఫోర్ ద నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో ఉన్న రో కూడా రావాలి అంటే మనం ఏం చేయాలంటే n+1 అనేది తీసుకున్నాను. ఈ స్టెప్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం
కౌంటింగ్. రోస్ అనేవి ఎన్ని ఏర్పడాలంటే ఒకటో నెంబర్ నుండి మనం ఎన్నైతే ఇన్పుట్లో నెంబర్ తీసుకుంటామో అన్ని రోస్ ఏర్పడాలి అంటే మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం అనమాట. ఓకే డన్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడికి వెళ్దాం. ఎన్ని కాలమ్స్ ఉండాలో చూసుకోవాలి. కాలమ్స్ కౌంట్ చేద్దాం. ప్రతి రోలో కూడా ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 అంటే ఫస్ట్ రోలో 3 కాలమ్స్ ఉండాలి, సెకండ్ రోలో 3 కాలమ్స్ ఉండాలి, థర్డ్ రోలో కూడా 3 కాలమ్స్ ఉండాలి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అంటే ప్రతి రోలో కూడా ఎన్ని కాలమ్స్ ఉండాలి? 3 కాలమ్స్ ఉండాలి. అంటే 3 అంటే ఎంత నెంబరు? n. అంటే మనం ప్రతి రోలో కూడా ఎన్ని ఉండాలి? ఒకటో నెంబర్ని కాలంని ఒకటో నెంబర్తో కౌంట్ చేస్తే ఎన్ని కాలమ్స్ ఉండాలి? 1 2 3. n మనం ఎంతైతే తీసుకుంటామో అన్ని కాలమ్స్ అనేవి ఏర్పడాలి. అంటే కాలమ్స్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే మనం ఎలా క్రియేట్ చేస్తాము? ఇన్నర్ లూప్ వాడతాం. ఇన్నర్ లూప్లో నేను ఏం చేశాను? ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసాను. ఎన్ని కాలమ్స్ ఏర్పడాలి? ప్రతి రోలో కూడా మనం 1 నుండి మనం తీసుకునే నెంబర్ ఎంతైతే ఉన్నాయో అన్ని కాలమ్స్ ఏర్పడాలంటే అప్పుడు నేను ఏం చేశాను? 1 కామా ఏమని రాస్తానంటే n+1 అని తీసుకున్నాను. ఎందుకంటే ఇంక్లూడింగ్ ద లాస్ట్ నెంబర్ కూడా ఉండాలి కాబట్టి ఇలా రాసేసుకున్నాను. ఆ తర్వాత నాకు టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళి లూప్ చూసేసాను అనమాట. ఇక్కడ ఉన్న ప్యాటర్న్ చూసాను. ఫస్ట్ 1, తర్వాత ఏం కావాలి? 2 3 4 5 6 7 8 9. ఇట్లా నాకేం కావాలంటే మనం వాడిన నెంబరు మళ్ళీ మళ్ళీ వాడకూడదు అనమాట. వాడిన నెంబర్ మళ్ళీ మళ్ళీ వాడకూడదంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఇన్స్టలైజింగ్ అండ్ అప్డేషన్ అనే టెక్నిక్స్ వాడతాం. అప్పుడు నేను ఏం చేశానంటే ఇన్స్టలైజేషన్లో అది వాడలేదనుకో ఏం జరిగిందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ అనేసి ఇక్కడ ఐ అని ఇచ్చాను, కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు సింటాక్స్ మన అందరికి తెలుసు కాబట్టి స్పేస్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము? ఇన్నర్ లూప్ని స్టాప్ చేసేస్తాం. సో ప్రింట్ ఆఫ్ అని ఇచ్చేసాను. ఇన్నర్ లూప్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు నేను కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. ప్రతి రోలో కూడా ఏమొచ్చినాయి చూడండి. 1 1 1 1 1. ఎన్ని రోస్ అయితే ఏర్పడాలో అన్ని రోస్ కూడా ఏమైంది? ఒక రోలో ఒకే నెంబర్తో ఏమైందంటే ఒక రోలో ఉన్న వాల్యూస్ అన్ని క్రియేట్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేయాలనుకో మనం ఐ అనేది వాడతాం. సపోజ్ దట్ నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే జే అని ఇచ్చాను. ఇప్పుడు ఏం క్రియేట్ అయిందో చూద్దాం. జే అనేది ఇచ్చినా కానీ నాకేమైంది అంటే ఏమైందో చూడండి. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇలా నాకేమైందంటే ఒకటే నెంబరు డిఫరెంట్ టైమ్స్ 1 2 3 4 5 అంటే ఒక రోలో ఉన్న నెంబర్స్ ఎగైన్ 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 అండ్ ఎగైన్ ఎగైన్ అండ్ ఎగైన్ కనుక క్రియేట్ అవ్వాలనుకో ఇలా క్రియేట్ చేస్తాం. అలా కాకుండా రెండింటిని కలిపి చేద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. i+j అని ఇచ్చాను, i+j అని ఇచ్చాను అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైంది చూడండి. ఏమైంది? ఇచ్చాను, i+j అని ఇచ్చాను. ఇచ్చేసి రన్ చేసేసాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 2 3 4 5 6 3 4 5 6 7. ఇట్లా నాకేమైందంటే కొన్ని లాగ్ ఆఫ్ ద నంబర్స్ ఏమైందంటే రిపీటెడ్గా రావడం జరిగింది. బట్ నాకు కావాల్సిన సిరీస్ ఏంది? మనకు కావాల్సిన సిరీస్ ఏంటిదంటే ఒక వచ్చిన నెంబర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు. అలా రాకూడదంటే అప్పుడు మనం ఏం చేసామంటే ఇన్స్టాలైజేషన్ అండ్ అప్డేషన్ వాడతాం. k = 1 అని ఇచ్చాను. తీసుకెళ్ళి ఇక్కడ నేను ఏం చేశానంటే k అని ఇచ్చాను. ఇప్పుడు నాకేమొస్తుందో చూద్దామని చూస్తే ఆల్ ద రోస్ అండ్ కాలమ్స్ అన్నీ కూడా నాకేమైందంటే ఒకటే నెంబర్తో క్రియేట్ అయినాయి. ఇప్పుడు నాకు ఫస్ట్ వాల్యూ 1తో రావాలి, తర్వాత వాల్యూ వేరేది, ఆ తర్వాత వాల్యూ అనేది వేరేది కనుక మారాలి అనుకో మనం ఏం చేస్తున్నాము? ఇన్నర్ లూప్ ఏం చెప్తుంది అంటే అవుటర్ లూప్లో ఒక వాల్యూ రాగానే నాకేం జరుగుతుంది? ఇన్నర్ లూప్ రన్ అవుతుంది. ఇన్నర్ లూప్లో నాకేం కావాలి? ఫస్ట్ వాల్యూ 1 ఉంది, సెకండ్ వాల్యూ 2 కనుక మార్చాలనుకోండి ఫస్ట్ రోలో, అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి k+1 అని ఇచ్చాను. అంటే అప్పుడు నాకేం జరిగిందో చూడండి. ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ ఒకటే 1 ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది? తర్వాత వచ్చే వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. 1కి 1 కలిపితే ఎంత? 2. తర్వాత నెంబర్కి ఇంకొకటి యాడ్ 3, తర్వాత 4, తర్వాత 5. అంటే రో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రోతో రిపీట్ అయ్యేటప్పుడు ఆ నెంబర్కి కూడా ఏమైందంటే కొత్త నెంబర్ యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా యాడ్ అవ్వడం ద్వారా నాకేమైందంటే రోస్లో కాలమ్స్లో ప్రతి చోట నాకేమవుతుందంటే డిఫరెంట్ వాల్యూస్తో నాకేమవుతుందంటే ఒక స్క్వేర్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక
స్క్వేర్ రూపంలో ఉన్న ప్యాటర్న్ కనుక మనం ఫామ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No, no. Clear. And we should do one more thing, and later we will resume for conversation. Murli, can you explain this ticket events? Given a two numbers m and n, write a program to print rectangle of m. అండ్ రెండు నెంబర్లు ఇస్తుంటే ఎంఎన్ అనేది దాన్ని ప్రింట్ రెక్టాంగిల్ రూపంలో చేయమంటున్నారు. అండ్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్. ఎం అని వాల్యూ ప్రకారం రోస్ చేయమన్నాడు, ఎన్ అని వాల్యూ ప్రకారం కాలమ్స్ తీసుకోమన్నాడు. ద కంటైన్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ కే ఇన్ డిస్కానింగ్ ఆర్డర్స్. K is equal to count of number of that can be printed in m rows and n columns of the rectangle. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ వచ్చి కాలమ్స్ m is equal to 3 ఉన్నప్పుడు n is equal to 4 అంటే కౌంట్ నెంబర్ వచ్చి అరేంజ్ రెక్టాంగిల్ ప్రకారం 3 rows కాబట్టి 4 is k. అంటే 3 k is equal to 12 అయింది. 3 into 4 చేస్తే దాని 12 నుంచి చేయమంటున్నాడు తగ్గించి 12, 11, 10. యా, గివ్ ఏ 2 నంబర్స్ అంటే మనకు ఒక 2 నంబర్స్ ఇస్తారంట. ఒకటి ఏమని ఇచ్చారంటే ఎం అని ఒక నెంబర్ ఇస్తారంట, అలానే మరొకటి ఏమని ఇస్తారంటే ఎన్ అని మరొక నెంబర్ తీసుకోవాలంట. అంటే మనం ఎన్ని నెంబర్స్ తీసుకోవాలి? 2 నెంబర్స్ తీసుకోవాలి. ఒకటి సపోజ్ దట్ నేను ఏం తీసుకున్నానంటే ఒకటి 3 అని తీసుకున్నాను, ఒకటి 4 అని తీసుకున్నాను. అంటే ఎం అంటే 3 అని తీసుకున్నాను, ఎన్ అంటే 4 అని తీసుకున్నాను. ఈ రెండింటి ఆధారంగా నేను ఏం చేశానంటే ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అలా క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఎం అనేది మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ ఏం చెప్తుందంటే రోస్ని గురించి చెప్తుంది, ఎన్ అనేది ఏం చెప్తుందంటే కాలమ్స్ని గురించి చెప్తుంది. అండ్ దట్ కంటైన్స్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కే అంటే ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. మనం ఏం చేయాలంటే మనం ఎం రోస్ ఎన్ కాలమ్స్ అని తీసుకుంటున్నాం కదా, ఆ రోస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే కే అని ఒక నెంబర్. కే అంటే ఏంటిదంటే రోని అండ్ కాలమ్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వచ్చిన నెంబర్ని ఏమంటారంటే స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ అంటారు. ఆ స్టార్ట్ అయిన నెంబర్ నుండి నాకు ఏం కావాలంటే ఒక్కొక్క వాల్యూ తగ్గించుకుంటే నాకు ఏం కావాలంటే చివరి నెంబర్ 1 ఏదైతే ఉందో ఆ నంబర్ వరకు నాకు ఏం కావాలంటే ఒక రెక్టాంగులర్ షేప్లో నాకు ఏం కావాలంటే ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడాలన్నమాట. అలా ఏర్పడాలి అంటే మనం క్వైరీ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి ఒకసారి ఏం చేద్దాం అంటే మనం ఏం చేద్దాం రఫ్గా నోట్ ప్యాడ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని లేటర్ మనం ఏం చేద్దాం అంటే దీన్ని కూడా ఫాస్ట్గా వచ్చేసి సాల్వ్ చేసేద్దాం. మనకి ఏం చేస్తారంటే ఇన్పుట్లో ఒక 2 నెంబర్స్ ఇస్తారంట. ఒక నెంబర్ ఏమని ఇస్తారంటే ఎం అని ఇస్తారు. ఫస్ట్ నెంబర్ ఏంటిదంటే ఎం అంటే రాసుకుంటున్నాను. ఎంత ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. ఎన్ అనేది ఏం చెప్తుందంటే ఇంకొక నెంబర్ కూడా ఇస్తారంట. ఆ నెంబర్ ఎంత ఇచ్చుకుందంటే 4 అని చెప్పారు. ఎం అనేది ఏం చెప్తుంది ఎన్ని రోస్ ఉండాలో చెప్తుంది అనమాట. 6 అనుకుంటున్నాను. ఎన్ అనేది ఏం చెప్తుందంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది చెప్తుంది అనమాట. మనం ఫామ్ చేసే ప్యాటర్న్ ఫిగర్ లోపల నాకు ఎన్నెన్ని రోసు ఎన్నెన్ని కాలమ్స్ ఉండాలని చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను M3 N4 అని తీసుకున్నాను అనుకో, ఎన్ని రోస్ ఉండాలి ఎన్ని కాలమ్స్ ఉండాలి మురళి గారు? 3 rows 4 columns. M2 N4 తీసుకున్నాను అప్పుడు 2 rows 4 columns. గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాకేం కావాలంటే ఇప్పుడు 3 రోస్ 4 కాలమ్స్తో నాకేం కావాలంటే ఒక రెక్టాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే, ఇలా అయితే నాకు అర్థమైంది. కానీ వాడు ఒక లాజిక్ చెప్పాడు. ఏం చెప్పాడంటే మనం ఫస్ట్ రెక్టాంగులర్ స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఉంటుంది కదా, ఆ స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ అనేది ఎంత ఉండాలంటే ఈ రెండింటిని రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలంటే కేగా రిప్రజెంట్ చేసుకొని ఆ స్టార్ట్ అయ్యే నెంబర్ అక్కడ నుండి తీసుకోమన్నాడు అనమాట.
అంటే అక్కడ నుండి డిక్రీజింగ్ ఆఫ్ ద ఆర్డర్లో నాకేం కావాలంటే చివరి నెంబర్ 1 వరకు తీసుకురండి ప్యాటర్న్ అని చెప్పారనమాట. అంటే నేనేం చేయాలంటే ఇప్పుడు నాకు ఎన్ని రోస్ కావాలి, 3 రోస్ 4 కాలమ్స్తో నాకేం కావాలి, ఒక రెక్టాంగులర్ ఫామ్ కావాలి. ఆ రెక్టాంగులర్లో స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఏది ఉండాలంటే మురళి గారు, మన దగ్గర ఉన్న రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేశాను. రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, రో అంటే 3 4 మొత్తం మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 12. అంటే నాకేం కావాలంటే ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఉండాలంటే 12తో స్టార్ట్ అవ్వాలన్నమాట. తర్వాత నాకేం కావాలంటే ఒకటి తగ్గించుకోవాలి 11. తర్వాత ఎన్ని ఉండాలి 10. తర్వాత 9. అంటే ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలంటే ఫస్ట్ రో అయిపోయింది. ఫస్ట్ రోలో ఎన్ని కావాలి నాకు, ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలి 12 11 10 9 అని రావాలన్నమాట నేను తీసుకున్న వాటి ప్రకారం. అలానే తర్వాత ఎంత రావాలి 8 7 6 అండ్ 5. అంటే నెక్స్ట్ రో ఎలా ఉండాలంటే ఈ రూపంలో రావాలి. ఆ తర్వాత లాస్ట్ రో అంటే నేను 3 రోసే కాబట్టి చెప్పింది, ఆ 3వ రో అనేది నాకు ఎలా ఉండాలి అంటే 4 3 2 1. అంటే నాకు ఎలా ఉండాలంటే నంబర్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఈ రూపంలో ఉన్న ప్యాటర్న్ అనేది ఫామ్ కావాలన్నమాట. ఇలా గనక మనం ఫామ్ చేయాలి అంటే పైథాన్లో కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ప్రకారం సాల్వ్ చేయాలంటే మనం కోడ్ ఎలా రాస్తామనేది చూద్దాం అనమాట. ఓకేనా మురళి గారు, ఏమన్నా డౌట్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? హరివర్ణ, డూ యూ హ్యావ్? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఏదైనా సరే ఒక ప్యాటర్న్ లో ఉన్న క్వశ్చన్ కనుక చేయాలంటే స్టెప్ 1. వాట్ ఈస్ ద స్టెప్ 1? ఇన్పుట్ తీసుకు ఏం చేయాలి, ఇన్పుట్ లైవ్. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి, అరేంజ్ రోని ఫామ్ చేయాలి. రోస్ ని మనం ఫామ్ చేయాలి. అంటే రోస్ ని కనుక ఫామ్ చేయాలంటే మనం ఎలా ఫామ్ చేస్తాం, ఎస్ అవుటర్ లూప్ అనే దాన్ని యూజ్ చేసేసి రోస్ ని ఫామ్ చేసేస్తాం. సో లెట్స్ గో టు, ఇక్కడ ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఎన్ అనేది మీ అందరికి తెలుసు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇది కూడా తీసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో తీసుకొని ఆ ఇన్పుట్ ఫార్మాట్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది మనం రెగ్యులర్గా చేసేదని నేను చెప్పలేదన్నమాట. ఇన్పుట్లో మనం ఏం చేశాడు, ఇచ్చిన టికెట్ చూద్దాము, దాంట్లో ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఏం చెప్పాడు, ఫస్ట్ లైన్లో ఒక నంబరు, సెకండ్ లైన్లో మరొక నెంబర్ని తీసుకోమన్నాడు. అంటే ఫస్ట్ లైన్లోకి వెళ్ళాను, ఒక నెంబర్ ఎంత అని తీసుకున్నాను అంటే 3 అని తీసుకున్నాను. సెకండ్ లైన్లోకి వెళ్ళాను 4 అని తీసుకున్నాను. ఈ రెండు నెంబర్స్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకుంటున్నాను. తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే ఎప్పుడైనా సరే ఒక వాల్యూని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూని మనం ఏం చేయాలి, క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లో మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. ఇలా కనుక స్టోర్ చేసామనుకో మనకి ఏమవుతుంది, స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. దాన్ని కన్వర్షన్ చేయాలి కాబట్టి డైరెక్ట్ చేశాను అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. తర్వాత ఇది ప్రాపర్గా వాల్యూ స్టోరేజ్ ఏందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ ఎం అని ఇచ్చాను. ఇచ్చేసి నేను రన్ చేస్తే ఏం జరిగిందంటే మనం ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నామో ఆ వాల్యూ అనేది నాకు ఏమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే ప్రాపర్గా ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూ వచ్చింది అనుకున్నాను. అలానే సెకండ్ లైన్లో ఉన్న వాల్యూని కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాను. రాసేసి నేను ఏం చేశానంటే మళ్ళీ అగైన్ నెక్స్ట్ వాల్యూ కూడా వస్తుంది కాబట్టి చెక్ చేయలేదు. ఓకే డన్. ఇప్పుడు నేను మెయిన్ స్టెప్లోకి వెళ్ళాను. అంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అనేవి ప్రాపర్గా ప్రోగ్రాంలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ నేనేం కావాలంటే రోస్ని అరేంజ్ చేయాలి. రోస్ ఎన్ని రోస్ రావాలి, ఎం నేను ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్ రావాలి. అన్ని రోస్ రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, లూప్ ద్వారా అవుటర్ లూప్ ద్వారా ఫామ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అలా ఫామ్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఫర్ ఐ అన్నాను అంటే దాని మీనింగ్ ఏంది, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఐ అన్నాను అంటే ఏంది, దాని మీనింగ్ రో. ఆర్ మీకు అది తెలియలేదు అనుకో, ఇక్కడికి వెళ్ళి రో అని రాయండి. రో ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని రోస్ ఉండాలి నాకు, ఎన్ని రోస్ ఉండాలో చూడండి. ఎన్ని రోస్ ఉండాలి, ఎం రోస్ ఉండాలి. అంటే రోస్ ఎన్ని ఉండాలి, 1 2 3 అంటే ఎంత, ఎంతో రిప్రజెంట్ చేశాం కాబట్టి 3 రోస్ అంటే ఎం రోస్ అని నాకు అర్థమైంది. అంటే నాకు ఎం నేను ఎంతైతే తీసుకున్నానో అన్ని రోస్ రావాలనుకోప్పుడు మనం ఎలా ఫామ్ చేస్తాము, 1 కామా ఎం ప్లస్ 1 అని తీసుకున్నాను.
అప్పుడు నాకేమైంది అంటే ఎన్ని రోస్ రావాలి అనేది నాకు అర్థమైంది అనమాట. మనం ప్రతిసారి రో అని పెట్టట్లేదు కాబట్టి ఇది తీసేసేయండి. ఇక్కడికి వెళ్ళి ఐ అని ఇచ్చుకోండి. ఓకేనా? ఓకే. ఇలా రోస్ అనేది నేను ఫామ్ చేశాను. ఇలా ఫామ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? కావాలంటే మీరే చూడండి రోస్ వచ్చినాయో లేదో చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఐ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు నాకు ఎన్ని రోస్ వస్తాయో చూడండి. 1 2 3 అంటే నాకు 3 రోస్ అనేవి వచ్చేసినాయి అనమాట. అంటే 3 రోస్ అనేవి నాకు ఫామ్ అయినాయి అని నాకు అర్థమైంది. ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి తీసేద్దాం. ఇప్పుడు నాకేం కావాలి? సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలి? మురళి గారు సెకండ్ స్టెప్ ఏం చేయాలి? కాలమ్స్ క్రియేట్ చేయాలి. రోస్ అనేది మనం ఫామ్ చేసాం కాబట్టి అరేంజ్ కాలం అనేది క్రియేట్ చేద్దాం. కాలమ్స్ ని క్రియేట్ చేద్దాం. కాలమ్స్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి? ఎన్ని కాలమ్స్ ఉండాలో కౌంట్ చేద్దాం. ప్రతి ఫిగర్ లో కూడా ప్రతి రోలో కూడా నాకు ఎన్ని ఉండాలో చూడండి. 1 2 3 అండ్ 4. 4 మీన్స్ ఎన్. అంటే నేను ఎన్ ఎంతైతే తీసుకున్నానో అన్ని కాలమ్స్ రావాలి. అంటే కాలమ్స్ అనేవి చెప్పాలి. సే 1, n+1. ఓకే డన్. ఇప్పుడు నాకేమైనాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసాను? ప్రింట్ ఆఫ్ జే అని ఇద్దాం. సపోజ్ వర్క్ ఇచ్చేసి నేను రన్ చేశాను. ఎందుకంటే నాకు ఇక్కడ జే అని ఇచ్చాను. అప్పుడు నాకేమవుతుంది? అవన్నీ కూడా నాకేమవుతుంది? ఒకే లైన్లో 1 by 1 1 by 1 1 by 1 1 by 1 ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ఇద్దాము. ఒక రోలో రావాలి. ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అంటే అక్కడ జరిగిన ఏదైతే ఇన్నర్ లూప్ ఉందో ఆ లూప్ని స్టాప్ చేసేద్దాం. ఇట్లా ఇచ్చి చూద్దాం. అప్పుడు ఏం జరిగినాయో చూడండి. 1 2 3 4 1 2 3 4 అంటే ఏం వచ్చినాయో నాకు అనవసరం. ఎన్ని రోస్ వచ్చినాయో చూడండి. 1 2 3 అంటే 3 1లు వచ్చినాయి కాబట్టి 3 రోస్ వచ్చేసినాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 అంటే నాకేం వచ్చినాయి అంటే ఎన్ని రోస్ రావాలో వచ్చేసినాయి, ఎన్ని కాలమ్స్ రావాలో ప్రాపర్గా వచ్చేసినాయి. బట్ కాకపోతే ఏంటంటే నేను తీసుకున్న ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఇది ఒక్కటే ఆబ్లిగేషన్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈ సేమ్ అనమాట. అందుకని ఇప్పుడు నాకు ఏం అర్థమైంది అంటే రోస్ని ఎలా ఫామ్ చేయాలి, కాలమ్స్ని ఎలా ఫామ్ చేయాలో క్లారిటీ వచ్చేసేసింది. బట్ నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది రాలేదు. ఆ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఉండాలంటే నాకు 1తో స్టార్ట్ అయింది. కానీ నాకు స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఈ ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలనుకో స్టార్ట్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఉండాలి మురళి? స్టార్ట్ అయ్యే నెంబర్ ఎంత ఉండాలి? m×n 12 అనేది ఉండాలన్నమాట. 12 అనేది ఉండాలి కాబట్టి ఈ 12 అనే నెంబర్ని కనుక రావాలి అనుకో, ఎనీథింగ్ ఏదైనా ఒక డిఫరెంట్ నెంబర్ని కనుక తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తాం? ఇన్స్టాలైజేషన్ అండ్ అప్డేషన్ టెక్నిక్నే వాడతాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే k ఈజ్ ఈక్వల్ టు నేనేం చేద్దాము అక్కడ 12 రావాలంటే అప్పుడు నాకేం చెప్పాడు? ఎంని ఎన్ని మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఆ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఇక్కడికి తీసుకెళ్ళి కే అని పెట్టేద్దాం. అప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ద నెంబర్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. అప్పుడు m×n అని పెట్టాను. 12 అనేది వచ్చింది. ఆ తర్వాత కూడా నాకు 12 వచ్చేసినాయి. కానీ నేనేం చేయాలి? ఫస్ట్ నెంబర్ అనేది 12 ఉండాలి. ఆ తర్వాత నుండి వచ్చే ప్రతి నెంబర్ ఏం కావాలి? డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే నేను ఒక నెంబర్ పెరగాలి అంటే ఏం చేస్తాను? ప్లస్ ఎడిషన్ ఆపరేషన్ వాడాను. తగ్గాలి అనుకో అప్పుడు నేనేం చేయాలి? అప్డేషన్ టెక్నిక్లోనే ఏం చేయాలి మురళి గారు? ఏం చేయాలి? మైనస్ ఇప్పుడు నాకేమని వచ్చిందో చూద్దాం. 12 11 8 9 అండ్ నాకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో నాకేమర్థమైందంటే ఇక్కడ మనం ఏదైతే రెక్టాంగులర్ ప్యాటర్న్ ఫామ్ చేయాలో ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ కూడా మనం ఫామ్ చేయాలంటే ఎలా రాస్తారంటే కోడ్ ఇలా రాయడం ద్వారా ఈజీగా మనం అచీవ్ చేయవచ్చు అని నాకు అర్థమైంది. దీంట్లో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? మురళి, do you have any doubts? No, clear. Okay then. Yeah, some other guys are telling to me. So మన వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే
కొంతమందికి ఇన్‌స్టాలైజేషన్ చేసేటప్పుడు జాంగోలో కొంచెం స్ట్రక్ అయ్యారంట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ జాంగో యొక్క సెటప్ అనేది చూసేసేసి, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే వితౌట్ ద జాంగోని సెటప్ చేయడం గనక మనకు రాకపోతే మనం ఏం చేయలేమంటే అసలు ప్రాజెక్ట్‌లో ఒక్క స్టెప్ కూడా మనం చేయలేమనమాట. ఎందుకు ఈ జాంగోని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నానంటే ఇప్పటిదాకా మనం ఏవైతే నేర్చుకున్నామో వీటన్నిటిని కూడా కోర్ కాన్సెప్ట్స్ అంటారన్నమాట. వీటన్నిటిని కూడా ఇప్పుడు దాకా మనం ఏదైతే పైథాన్‌లో నేర్చుకున్నామో ఆటన్నిటిని కూడా ఏమంటారంటే కోర్ కాన్సెప్ట్స్ అంటారు. ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే మనం ఒక టూల్‌తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకి మోర్ నాలెడ్జ్ అయితే ఇస్తాయే గానీ, ఆ టూల్ మీద మనం వర్క్ చేసేటప్పుడు మనకి సాలరీస్ అనేది ఇంక్రీజింగ్ ఆఫ్ ద సాలరీస్, హైయెస్ట్ సాలరీస్ కనుక రావాలి అంటే అప్పుడు మనకేం చేస్తాయంటే మనం నేర్చుకున్న ఈ కోర్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవ్వనమాట. మనకి మంచి సాలరీ, మంచి ప్యాకేజెస్ అనేవి రావాలి అంటే మనం ఏం చేయాలంటే కోర్ కాకుండా అడ్వాన్స్డ్‌గా థింగ్స్ అనే వాటిని ఎక్కువగా నేర్చుకోవాలనమాట. అడ్వాన్స్డ్ అనేది మనం కోర్ కాన్సెప్ట్ రాకుండా అడ్వాన్స్డ్‌గా థింగ్స్ అనేవి మనం ఎప్పటికీ కూడా నేర్చుకోలేమనమాట. సో, ఆ కోర్ కాన్సెప్ట్స్ అనేది మనకి నాలెడ్జ్ అనేది రావడానికి అనుకుంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయాలి అంటే కోర్ కాన్సెప్ట్స్ అనేవి రావాలనమాట. ఆ తర్వాత మనం జాబ్‌లో సెటిల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ అడ్వాన్స్‌డ్‌గా థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకేమవుతుందంటే హైయెస్ట్ జాబ్స్, హైయెస్ట్ సాలరీస్ అనేవి ప్రొవైడ్ అవుతా ఉంటాయన్నమాట. సో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా అంతే. అంటే జావా నేర్చుకున్నా గానీ జావాలో కోర్ జావా వేరు, అడ్వాన్స్‌డ్ జావా వేరు. పైథాన్‌లో కూడా కోర్ పైథాన్ వేరు, అడ్వాన్స్‌డ్ పైథాన్ వేరు. కోర్ పైథాన్ వచ్చినప్పుడే అడ్వాన్స్‌డ్ పైథాన్ నేర్చుకుంటాం. అందుకని మీకేం చేశానంటే ఇప్పుడు మాత్రం మీకేం చేశానంటే జాంగో అనేది నేర్పుతున్నాను. ఎప్పుడైతే మీరు జాంగో అనే ఫ్రేమ్‌వర్క్, రెస్ట్‌ఫుల్ ఏపీఐస్ అనేవి మనం నేర్చుకున్నాము అంటే ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా వర్క్ చేసేది వీటిపై అనమాట. జాంగోతో వర్క్ చేస్తాము, లేదంటే ఫ్లాస్క్‌తో వర్క్ చేస్తాము, లేదంటే మనం ఏం చేస్తాము గిట్‌హబ్‌తో వర్క్ చేస్తాము, లేకపోతే మనం ఏం చేస్తామంటే నంపై అనే టూల్‌తో వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ 4, 5 రకాల సెటప్స్ మాత్రమే మనం ఏం చేస్తామంటే రెగ్యులర్‌గా చేస్తామన్నమాట. సో, ఇలాంటి అండ్ ఆల్సో ఒక టికెటింగ్ టూల్ అనేది మనం చేస్తామన్నమాట. ఇంతకంటే ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గాయకుడు అంతకు మించి ఎవరు ఏం చేయరన్నమాట. సో, అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పటిదాకా మీరు ఏదైతే నేర్చుకున్నామో ఆటిని ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలంటే అర్థం చేసుకొని అవి బాగా మీకు తెలిస్తేనే ఏమవుతుందంటే ఈ అడ్వాన్స్డ్‌గా థింగ్స్ అనేవి చేయగలరనమాట. ఎందుకంటే వీటిలో మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ మీద 2, 3, 4 ఎగ్జాంపుల్స్ గనక రోజు గనక రిపీట్‌గా చేశారనుకో ఇవి మీకు లైవ్‌లో టచ్ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఏమవుతారంటే ఈజీగా క్రాక్ అనేది అయిపోతదనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ జాంగో అనే ఫ్రేమ్‌వర్క్‌ని అసలు ఎందుకు వాడతారంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఏంటిదంటే ఇంకా జస్ట్ డెడ్ ఈజీగా చెప్పాలి అంటే ఒక చిన్న వర్డ్ ద్వారా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ జాంగో అనే దాన్ని ఇందుకోసం వాడతాం అనమాట మనం. ఏంటిది అంటే వెబ్ అప్లికేషన్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. వెబ్ అప్లికేషన్ అంటే ఏందో చూద్దాం. వెబ్ అప్లికేషన్. అప్లికేషన్‌ని ఏమంటారు? షార్ట్‌కట్‌లో యాప్ అంటారు. వెబ్ యాప్ అంటే ఏందో చూద్దాం అన్నమాట. వెబ్ యాప్ అంటే ఏంటిదంటే మనము ఏదైనా సరే, ఏదైనా సరే ఎనీథింగ్ గూగుల్ గాని మన దగ్గర ఏముంది బ్రౌజర్స్ అంటారు కదా! బ్రౌజర్స్ అంటారు. బ్రౌజర్స్ అంటే ఏంది? గూగులు ఇంకా ఏమేమో అంటారు మురళి. మనకి బ్రౌజర్స్ ఏమేమున్నాయి? బ్రౌజర్స్ ఏమేమున్నాయి? గూగుల్ ఒకటుంది. ఇంకా మురళి గారు ఇంకా అమెజాన్, హ్మ్. ఫ్లిప్‌కార్ట్, బ్రౌజర్స్. మొజిల్లా. గూగుల్ బ్రౌజర్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, మొజిల్లా ఉంది, ఫైర్ ఫాక్స్ ఉంది. ఇంకా ఇట్లా మనకి చాలా ఉంటాయి అనమాట. ఇంకా ఇలా నెంబర్ ఆఫ్ అంటే ఇలాంటి బ్రౌజర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఏమంటారంటే బ్రౌజర్స్ అంటారన్నమాట. మనం ఏవైతే చూసామో ఈ బ్రౌజర్స్‌లో మనం ఏదైనా ఒక యూఆర్ఎల్‌ని గనక ఎంటర్ చేసామనుకో, ఆ ఎంటర్ చేయంగాల్నే వెంటనే మనకి పేజీ గనక ఓపెన్ అయిందనుకోండి, అలాంటి వాటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అంటారు. అంటే ఎనీథింగ్ అంటే ఏదైనా సరే ఎనీథింగ్ ఆఫ్ ద బ్రౌజర్ ఏ బ్రౌజర్‌లో అయినా సరే మనం ఒక యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయంగాల్నే ఏదైతే మనకు ఓపెన్ అయ్యిద్దో ఈ ఓపెన్ అయ్యే వాటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తారనమాట.
సో నా దగ్గరికి వెళ్ళి నేనేం చేద్దామంటే జీమెయిల్ అనేది చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, జీమెయిల్ వదిలే ఫ్లిప్కార్ట్ అనేది చూద్దాం. నేనేం చేశాను, నా దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోకి వెళ్ళేసి flipkart.com అనేసి ఎంటర్ చేశాను అనమాట. ఓకే డన్. ఇప్పుడు నాకు వెంటనే చూస్తే చూడు ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ అయింది. సరే నేనేం చేద్దాం అనుకున్నానంటే నా దగ్గర గూగుల్ క్రోమ్ అనేది ఉంది. దీంట్లోకి వెళ్ళి కూడా నేనేం చేశానంటే flipkart.com అని ఎంటర్ చేశాను. ఇక్కడ కూడా నాకేమైందంటే ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ అయింది. ఇంకా నా దగ్గర ఏమున్నాయి, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏం చేద్దాం అంటే ఇన్కాగ్నిటో ఓపెన్ చేద్దాం. ఇన్కాగ్నిటో ఓపెన్ చేసేసి ఇక్కడికి వెళ్ళి కూడా నేనేం చేశాను అంటే flipkart.com అనేసి ఎంటర్ చేశాను అనమాట. ఓకే నాకు ఇక్కడ కూడా ఏమైందంటే ఓపెన్ అయింది. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, డిఫరెంట్ బ్రౌజర్స్లో నేనేం చేశాను ఒక యూఆర్ఎల్ని ఎంటర్ చేయగానే నాకు ఏమర్థమైందంటే నాకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇలాంటి వాటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తాం అనమాట. అంటే మనం డిఫరెంట్ బ్రౌజర్స్లో కూడా మనం ఒక వెబ్సైట్ని, ఒక అప్లికేషన్ని కనుక యాక్సెస్ చేయగలిగితే అలాంటి వాటిని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అని పిలుస్తారు అనమాట. ఈ వెబ్ అప్లికేషన్స్ అనే వాటిని క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారంటే పైథాన్ యూజ్ చేసి క్రియేట్ చేయరు, అలానే హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి క్రియేట్ చేయరు, సిఎస్ఎస్ని యూజ్ చేసి క్రియేట్ చేయరు అనమాట. ఇలాంటి ఎనీథింగ్ అంటే మామూలుగా మనం అప్లై చేసే ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే నార్మల్గా మాత్రమే ఓపెన్ అవుతుంది, కానీ డిఫరెంట్ బ్రౌజర్స్లో అయితే ఓపెన్ అవ్వనమాట. ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్లో కూడా మనం ఏదైతే ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది యాక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనే వాటిని వాడాలన్నమాట. ఆ సాఫ్ట్వేర్స్ ని ఏమంటారంటే ఆ సాఫ్ట్వేర్స్ ని మనం పైథాన్లో ఏమంటారంటే జాంగో అంటారన్నమాట. అంటే జాంగో అన్నప్పుడు ఈ జాంగో అనే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటారన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే ఇలా ఒక వెబ్ అప్లికేషన్ అనేది మనకి ఎనీ బ్రౌజర్లో ఓపెన్ అవ్వాలి అంటే మనం పైథాన్తో ఏదైనా అప్లికేషన్ కనుక క్రియేట్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ రూల్స్ని యూజ్ చేసేసి మనం ఒక వెబ్ అప్లికేషన్ని కనుక ఓపెన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి మాత్రమే మనం ఏం చేయగలమంటే ఇలా వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేయగలం అన్నమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఈ జాంగో అనే టూల్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. అందుకనే మనం కూడా ఏం చేస్తున్నామంటే మార్కెట్లో ఈ వెబ్ యాప్స్ అనేవి క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజుగా మనం చూస్తూ ఉన్నాం అనుకోండి వందల కొద్ది వెబ్సైట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో మనం కూడా ఏం చేస్తామంటే మనమే ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేయాలన్నా లేదా మనమే ఇంకొకరికి ఇవ్వాలన్నా కానీ ఇంకెవరికైనా సరే మనం వర్క్ చేయాలన్నా కానీ అందరూ మార్కెట్లో హై డిమాండ్ థింగ్ ఏంటంటే ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడం అనమాట. అందుకోసం మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పైథాన్ నేర్చుకున్న వాళ్ళందరూ జాంగో అనే దాన్ని వాడతారనమాట. జావా నేర్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే జావా నేర్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్ప్రింగ్ బూట్ అంటారనమాట. ఈ స్ప్రింగ్ బూట్ అంటారు కదా, ఈ స్ప్రింగ్ బూట్ అనే దానితో వర్క్ చేస్తారనమాట. వాళ్ళు చేసే వర్క్ మనం చేసే వర్క్ రెండు ఒకటే అనమాట. సో అది వాళ్ళు వాడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తుంది, అది పైథాన్ని సపోర్ట్ చేస్తుంది ఇది. కాబట్టి మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్తో మనం ఏం చేస్తామంటే వెబ్ యాప్స్ అంటాం కదా, వెబ్ యాప్స్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే మాడ్యూల్ని అసలు యూజ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. సో ఈ వెబ్ యాప్స్ని కనుక డెవలప్ చేయాలి అంటే ఒక్క డైరెక్ట్ స్టెప్తోనే మనం క్రియేట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే స్టెప్ బై స్టెప్ ఒక అప్లికేషన్, వెబ్ బేస్డ్ అప్లికేషన్ని క్రియేట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క పాయింట్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంది అనేది తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఎంటైర్ ద వెబ్ యాప్స్ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. సో ఈ ఎంటైర్ ద సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ యాప్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక్కటి మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే టూల్తో నేర్చుకుంటాం అనమాట. సో ఈ జాంగో అనే టూల్తో మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ జాంగో అనే దాన్ని ఏం చేయాలి, మనం ఒక టూల్తో కనుక వర్క్ చేస్తున్నాం అనుకో ఆ టూల్ని మనం ఏం చేయాలి, డౌన్లోడ్ అనేది చేయాలి.
అంటే ఈ జాంగో అనే టూల్ని డౌన్లోడ్ చేయడం ఎలా అనే దాని గురించి చూద్దాం అనమాట. ఇప్పుడు మా మురళీ గారు ఏం చేశారంటే బాగా అతను క్రికెట్ అంటే ఇష్టం. ఆ క్రికెట్ అంటే ఇష్టం అని చూడంగానే ఈరోజు ఇండియాకి అండ్ ఇంగ్లాండ్కి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చూడాలి అంటే మన అతనికి బాగా ఇష్టం కాబట్టి మనోడు ఏం చేస్తాడు, వెంటనే మన ఫోన్లో ఏదన్నా ఉంది అనేసి ఫోను క్రికెట్ ఓపెన్ చేయంటే ఓపెన్ అయిద్దా, ఓపెన్ అవ్వదు అనమాట. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, ఆ క్రికెట్ మ్యాచ్ దేంట్లో వస్తుందంటే ఓన్లీ హాట్‌స్టార్‌లోనే వస్తుంది కాబట్టి జియో టీవీలోను ఇంకొక దాంట్లోను రాదు కాబట్టి హాట్‌స్టార్ అనే దాంట్లోనే వస్తుందన్నమాట. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, ఫోన్ మనోడు ఏం చేస్తాడు, ప్లే స్టోర్లోకి వెళ్తాడు, హాట్‌స్టార్ జియో హాట్‌స్టార్ అనేది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేస్తాడు. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాడంటే మ్యాచ్ని ఏం చేస్తాడంటే ప్లే చేసేసుకుంటాడు. దాంట్లో ఏముంటాయంటే మోర్ స్లైడ్స్ ఉంటాయి కదా, మోర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళి మనోడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్న మ్యాచ్ని క్లిక్ చేసేసి మనోడు ఏం చేస్తాడంటే మ్యాచ్ని చూడడం అనేది చేస్తాడనమాట. ఇంతే కదా. అలానే మనం కూడా ఏం చేస్తామంటే ఈ జాంగో అనే మాడ్యూల్ని కనుక ఇన్స్టాల్ చేయాలంటే మనకి కొన్ని రిసోర్సెస్ అనేవి కావాలన్నమాట. వాటిని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే దాన్ని డౌన్లోడ్ చేయగలం అనమాట. సో ఈ జాంగో అనే దాన్ని డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఈ 3 కంపల్సరీ అనమాట. ఏంటిదంటే పైథాన్, అంటే మన ల్యాప్టాప్ లోపల పైథాన్ అనేది డౌన్లోడ్ అయిందో లేదో చూడాలన్నమాట. ఇది పైథాన్ అనేది డౌన్లోడ్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే జాంగోని డౌన్లోడ్ చేయగలం. ఆఫ్టర్ దట్ ఏమంటారంటే పిప్ అంటారు అనమాట. పిప్ పిప్ ప్యాకేజ్ ఇన్స్టాల్ ఇన్ పైథాన్ అంటారనమాట. ఇదేంటంటే ఈ పిప్ అనేది కూడా ఇన్స్టాల్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే జాంగోని మనం ఏం చేయగలమంటే డౌన్లోడ్ చేయగలం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయగలమంటే డైరెక్ట్గా ఈ 2 ఇన్స్టాల్ అయిపోయినాక డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే జాంగోని మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాల్ అనేది చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ 2 ఇన్స్టాల్ కాకుండా మనం ఎప్పుడూ కూడా ఏం చేయలేమంటే జాంగోని ఇన్స్టాల్ అనేది చేయలేమన్నమాట. ఇంకా బోల్డ్ మెథడ్స్ ఉన్నాయి, బట్ మనం ఏం చేద్దాం అంటే సింపుల్ మెథడ్ ఇప్పుడు దాకా నేర్చుకున్న మెథడ్లో చేసేసుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఈ 2 నాకు ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తారు. బట్ రియల్ వరల్డ్ సినారియోలో ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవాలనుకో, ఎందుకొని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి యాక్సెస్లు అనేవి ఉండవు అనమాట. మా నవీన్ గారికి అర్థమైద్ది అనమాట. సో అతనికి తెలుసు కాబట్టి అందరూ ఏం చేస్తారు, VPN కనెక్ట్ చేస్తారు, కొన్ని లిమిటెడ్ ఆఫ్ యాక్సెస్లు మాత్రమే ఇస్తారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చేయలేమన్నమాట. సో అందుకోసం అందరూ కూడా ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేయాలంటే అన్నిటికి పర్మిషన్స్ ఉండవు కాబట్టి అందుకొని అందరూ కూడా ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేయడం అనేది చేస్తారు. అలా ఇన్స్టాల్ చేయాలి అంటే మనం మిగతావన్నీ ఇన్స్టాల్ చేయొచ్చు కానీ ఒక పైథాన్ అనేది మ్యాండేటరీగా మనకి ఏం కావాలంటే మన యొక్క లోకల్ సర్వర్ లోపల డౌన్లోడ్ అయ్యి ఉండాలన్నమాట. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే మన మేనేజర్కి అప్రూవల్ తీసుకొని నేను పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నానని చెప్తాం అనమాట. వాడు ఏం చేస్తాడంటే యాక్సెస్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ని ఇన్స్టాల్ చేస్తాం. అలా ఇన్స్టాల్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అన్నమాట స్టెప్. మన దాంట్లో ఏం చేద్దామంటే పైథాన్ అని ఇద్దాం. పైథాన్ అని ఇవ్వగల నాకు చూడు పైథాన్ అనేది ఉందన్నమాట. ఆల్రెడీ ఒకవేళ మీకు గనక లేదు అనుకోండి ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ రీకాల్ చేయను. సో ఇదే లాస్ట్ సెషన్ అనమాట, మళ్ళీ రీకాల్ చేయను. సో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ పైథాన్ కనుక మనం ఇన్స్టాలేషన్ కనుక అవ్వకపోతే మన ల్యాప్టాప్ లోపల అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ అని ఎంటర్ చేసేసామనుకోండి మనకి వెంటనే ఒక వెబ్ పేజీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్ పేజీ దగ్గరకు వస్తే లేటెస్ట్ ఫీచర్తో ఉన్న పైథాన్ వర్షన్ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. మీరు లేదనుకోండి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయొచ్చు, డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసి కిందకి గనక మూవ్ అయ్యామనుకో, స్క్రోల్ డౌన్ చేసుకున్నాం అనుకో, మనకి ఏ టైప్ ఆఫ్ వర్షన్ కావాలో ఆ వర్షన్ అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్క్రీన్ మీద షోన్ అవుతూ ఉంటుంది. ఆ వర్షన్ని మనం ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఇక్కడ డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ అని ఉంది కాబట్టి విండోస్ వాళ్ళు అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది కనుక చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పైథాన్ అనేది ఏమవుతుందంటే డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆ డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అన్ని ఎంటర్ నెక్స్ట్ అని ఎంటర్ చేసేసామంటే ఆటోమేటిక్గా పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ పైథాన్ డౌన్లోడ్ చేయడంలో ఎవరికి ఇష్యూ ఉండదు కాబట్టి సో చాలాసార్లు చేశారు కాబట్టి ఇలా డౌన్లోడ్ చేసేసండి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలో చూద్దాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే పైథాన్ అంత డౌన్లోడ్ అయిపోయిన తర్వాత
మనం కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి ఆ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏం చేయాలంటే పైథాన్ అనేసి ఎంటర్ చేసేసి తర్వాత హైఫన్ వర్షన్ అనేసి మనం ఎంటర్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే పైథాన్ యొక్క మనం డౌన్లోడ్ చేసిన వర్షన్ అనేది వచ్చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, పైథాన్ 3.13.5 అని వచ్చింది. అంటే రైట్ నో మనం ఏ వర్షన్ ఆఫ్ పైథాన్ యూజ్ చేస్తున్నామంటే 3.13.5 అని చెప్తారన్నమాట. సో మనకి పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో మనం చేసుకున్న స్టెప్స్లో ఏమైంది, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్గా చేసేసాను. అంటే పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఇన్స్టాల్ చేస్తారో నాకు అర్థమైపోయింది. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ ఇన్స్టాలేషన్ అనేది చేసేద్దాం అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఈ పిప్పు జాంగోస్ని కనుక ఇన్స్టాల్ చేయాలి అంటే డైరెక్ట్ పిప్ అనేదాన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ జాంగోతో పాటు మనం ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ పిప్పు ఈ జాంగో అనే వాటిని ఇన్స్టాల్ చేయాలి అంటే మనం ఒక చిన్న సెటప్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయొచ్చు అన్నమాట. ఈ రెండింటిని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఈ జాంగో అనే దాన్ని ఈజీగా మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం అప్పుడు ఏం చేయాలి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసి ఈ స్టెప్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఎందుకంటే మీరు ప్రతిరోజు స్టెప్స్ చూడకూడదు అనమాట. ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే జాంగోని ఇన్స్టాలేషన్ చేయడం అనేది నేర్చుకోండి అనమాట. ఎందుకంటే మీరు చెప్పే ఈ కంటెంట్ ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయితే మీరు చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఏముంటుందంటే ఈ టూల్ అనేది మీకు గుర్తుండడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు ప్రతిరోజు లెగవగలని ఏం చేస్తారంటే పైథాన్ని డిలీట్ అనేది చేసేసేయండి, పైథాన్ డౌన్లోడ్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మనం ఏవైతే స్టెప్స్ చేస్తున్నామో ఈ స్టెప్స్ని జస్ట్ 1 minute కనుక చేస్తారంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు ఈజీగా ఈ జాంగోతో ఆట ఆడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తా ఉంటే మీకు ఏమర్థమైందంటే దాంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ద ఫీచర్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ఇన్స్టాలేషన్ అక్కడ ఉన్న బటన్స్ని దేనిని మనం ఎంటర్ చేయకపోతే ఏం జరుగుతుంది అని ప్రతిదీ కూడా మీకు ఏం అర్థమవుతుందంటే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం చేసే ప్రతిసారి ఏదో ఒక ఎర్రర్ చేస్తాం కాబట్టి ఆ ఎర్రర్ చేసినప్పుడు ఎందుకు అది వచ్చింది అనేది మనం డిస్కస్ చేస్తాం కాబట్టి దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఏం చేయవచ్చు అంటే ఇంటర్వ్యూలో చాలా ఈజీగా అండ్ యాక్సలరేటెడ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఈ పైన చెప్పిన ఈ 5 కమాండ్స్ని కనుక స్టెప్స్ని కనుక మనం ఫాలో అయ్యామనుకోండి ఈజీగా మనం ఏం చేయొచ్చు ఒక జాంగోని డౌన్లోడ్ చేసేసి జాంగోని సెటప్ అనేది చేసేసేయచ్చు అనమాట. అలా సెటప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేసి మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే పిప్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్. అంటే పిప్ అంటే ఏంటిది మీకు ఆల్రెడీ చెప్పాను. పిప్ ఇన్స్టాల్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఇన్స్టాలేషన్ చెయ్యరా బాబు అని చెప్తున్నాం అనమాట. వీటిని పిప్ అంటే మనం ఏం చేసాం, పిప్ అనే ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో పైథాన్ ప్యాకేజెస్, ఈ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఏం చేయమంటుందంటే ఇన్స్టాల్ చెయ్యి. అంటే ఆల్రెడీ పైథాన్ అనేది డౌన్లోడ్ అయిందంటే దాంట్లో ఉన్న పైథాన్లో నుండి కొన్ని పిప్ ప్యాకేజెస్ని మనం ఏం చేస్తున్నాం అంటే డౌన్లోడ్ అనేది ఆల్రెడీ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేసుకుంటున్నాం అంటే పైథాన్ నుండి డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అనేది చేసేస్తున్నాను. అలా ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇందాక కనుక మనం పైథాన్ని డౌన్లోడ్ చేయాలనుకో మనం ఏం చేసేసాము, అక్కడికి వెళ్ళేసి సి డ్రైవ్లో పలానా డెస్క్టాప్ మీద పలానా చోట అనేసి మనం ఒక లొకేషన్ చెప్పాం కాబట్టి ఆ లొకేషన్కి వెళ్ళేసి ఏమైంది పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. అలానే మనం ఇప్పుడు ఏం చేయాలి, పిప్ని ఇన్స్టాల్ చేయాలి. పిప్ని కూడా డౌన్లోడ్ చేయాలనుకో మనం ఏం చేయాలి, పలానా లొకేషన్లోనే పలానా చోట మాత్రం ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్స్టాల్ అవ్వు అని చెప్పాలి కదా. అలా చెప్పాలి అంటే మనకి ఏం కావాలి, ఒక ఫోల్డర్ అనేది కావాలి కదా. ఆ ఫోల్డర్ని ఏమంటారంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా మనం ఇన్స్టాలేషన్ చేయట్లేదు కాబట్టి ఎక్కడి నుండి ఇన్స్టాలేషన్ చేస్తున్నాం, మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు
మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో ఆ డౌన్లోడ్ చేసే ప్రతిదీ కూడా ఏం కావాలి, పలానా లొకేషన్లో మాత్రమే స్టోరేజ్ అవ్వాలి అనేది మనం చెప్పాలి అనుకో. ఇలా పలానా దాంట్లోనే స్టోరేజ్ అవ్వని చెప్పడం ద్వారా ఏమర్థమైందంటే మనకేమైందంటే, మనం జనరల్గా ఈ పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కనుక క్రియేట్ చేయలేదనుకో, అప్పుడు ఏమైందంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల పైథాన్తో మనం చేసే ప్రతి పని కూడా ఏమవుతుందంటే మన ఫోల్డర్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తామో వెంటనే ఏమవుతుందంటే ఎంటైర్గా మన ల్యాప్టాప్లో ఉన్న డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే అవతల వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక ఏదైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ని మాత్రం మనం ఏం చేసామంటే పైథాన్కి అప్పగిచ్చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది పైథాన్ ఆ ఒక్క ఫోల్డర్ని మాత్రం ఏం చేస్తుందంటే క్లయింట్కి షో చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డర్ అనే పేరు పిలవకూడదు కదా, ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ టెర్మినాలజీస్ని యూజ్ చేయాలి కాబట్టి ఈ ఫోల్డర్ని ఏమంటారంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడ నుంచి నేనేం చెప్తున్నా అంటే ఫోల్డర్ అని చెప్పను, వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేయాలంటే క్రియేట్ చేసి దాని లోపల మనం ఏం చేయాలి, పిప్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయాను. నా దగ్గర ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సిఎల్ఎస్ అంటే ఏంటంటే క్లియర్, అంటే ఎంటైర్గా థింగ్ అంతా కూడా నాకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి పిప్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేయాలంటే అప్పుడు నేనేం చేశాను, పిప్ అని రాసేసాను. ఆఫ్టర్ దట్ ఇన్స్టాల్ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏది రాసినా అదంతా కూడా ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఏం జరుగుతుందంటే కేస్ సెన్సిటివ్ అంటారు అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే అన్ని లోయర్ కేసులోనే రాయాలి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద షార్ట్ కట్, ఈఎన్వి అంటాం అని రాసేసి మనం ఎంటర్ చేసేసామనుకోండి, వెంటనే నాకు ఏం జరుగుతుందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు ఏమవుతుందంటే క్రియేట్ అయిపోయి దాని లోపల నాకేమవుతుందంటే పిప్కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకేమవుతాయంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే డన్. ఇక్కడ కనుక నేను వెళ్ళి చూసాను అనుకోండి, మీకు ఒక స్టెప్ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏమని ఉంది, ఆల్రెడీ సాటిస్ఫైడ్. అంటే ఇప్పుడు నాకు ఏమని వచ్చిందంటే మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో పిప్కి సంబంధించిన ప్యాకేజెస్ అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి రా బాబు అని చెప్పాడు అనమాట. ఎక్కడంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ జరిగిపోయినాయి. అది ఎక్కడుందంటే నీ దగ్గర ఉన్న సి డ్రైవ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే యూజర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో నువ్వేం చేస్తావంటే సుబ్బా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో నీ యాప్ డేటా ఉంటుంది, లోకల్, తర్వాత ప్రోగ్రామ్స్, పైథాన్. అంటే ఇక్కడ మీకు ఏదైతే ఫోల్డర్ చెబుతుందో ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు చూసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతాయంటే ఆ ఫోల్డర్లో దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే మనం రాంగ్గా ఇన్స్టాల్ చేసామనుకో, అవన్నీ ఎన్నిసార్లు రాంగ్గా క్రియేట్ చేసాం, ఎంటైర్ ద డేటా అంతా తెచ్చుకోవాలనుకో ఏం చేస్తామంటే లాగ్స్ చెక్ చేయడానికి ఇక్కడ ఏదైతే చూస్తుందో ఇదంతా కూడా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏంటిది ఎలా చేస్తారనేది మనం తర్వాత తెలుసుకుందాం, ఎందుకంటే అది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు చేసే పని అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ కనుక వచ్చిందంటే ఏం చేస్తారంటే మనకి పిప్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయినాయి అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల పిప్ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్స్టాలేషన్ చేశాను. మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకోవాలంటే ఒక పేరు పెట్టాలి కదా ఆ ఎన్విరాన్మెంట్కి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇన్స్టాల్ చేయడం అయితే జరిగిపోయింది కాబట్టి దెర్ ఈజ్ నో ఇష్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్కి మనం ఏం చేద్దాం, ఒక పేరు అనేది పెట్టుకుందాం అనమాట. సో ఆ పేరు అనేది పెట్టుకోవాలనుకో ఎలా పెట్టుకోవాలి అంటే అక్కడ సెకండ్ కమాండ్ మీకు రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఏంటిదంటే వర్చువల్ ఈఎన్వి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని రాసేసి దాని తర్వాత స్పేస్ ఇచ్చేసి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్రియేట్ చేద్దాం అనుకున్న దాని యొక్క నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫైల్ నేమ్ అని పిలుస్తారు. అంటే ఫైల్ నేమ్ అంటే ఏంటిదంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి మనం ఏదైతే పేరు పెడుతున్నామో దాని యొక్క నేమ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడికి వెళ్ళి మనం రాసేద్దాం వర్చువల్ ఈఎన్వి అని రాసేసి ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే దానికి ఒక నేమ్ అనేది అసైన్ చేస్తున్నాను. నేమ్ అనేది ఏమి అసైన్ చేద్దాము, నేమ్ ఏమని ఇద్దాము, డెమో కాకుండా ప్రాక్టీస్. ఓకే డన్. ప్రాక్టీస్ అనే నేమ్తో నేనేం చేస్తుంటే
ఒక ఏం చేస్తానంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నాకేమైందంటే ప్రాక్టీస్ అనే ఒక నేమ్తో నాకేమైందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూసేసారు ఫస్ట్ స్టెప్లోనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ క్రియేటెడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే పైథాన్ 3.135 అంటే మనకి ఏమర్థమైందంటే పైథాన్ 3.135.5 అనే వర్షన్తో నాకు ఏమైందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. దాన్ని కనుక మీరు చూడాలనుకో ఎక్కడ చూస్తారంటే సి డ్రైవ్లోకి వెళ్ళండి. దాంట్లో యూజర్ ఉంటాడు, సుబ్బా ఉంటాడు. తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే అక్కడ ప్రాక్టీస్ అనే పేరుతో మీకు ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అని చెప్పాను అనమాట. సో లెట్స్ గో టు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాను సి డ్రైవ్ అంటే ఇది సి డ్రైవ్లోకి వెళ్ళాను. తర్వాత నాకు ఏం చేయమన్నాడు చూద్దాం. తర్వాత ఏమన్నాడు యూజర్ అన్నాడు. సో యూజర్లోకి వెళ్తున్నాను. యూజర్స్ అన్నది ఓకే గుడ్. తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళాలి, రెండు ఉన్నాయి పబ్లిక్ సుబ్బా అని అంట. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి చూసేసాను. ఓకే డన్. ఇక్కడ నాకు బోల్డ్ అండ్ ఫైల్స్ వచ్చేసినాయి. ఓకే ఆఫ్టర్ నాకేం కావాలి ప్రాక్టీస్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ ఉంటుంది చూసుకోరా బాబు అని చెప్పాడు. ప్రాక్టీస్ పీపీపీ ప్రాక్టీస్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే నాకేమైందంటే 3 అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. ఓకే డన్. అంటే మనకి ఏమర్థమైందంటే ప్రాక్టీస్ అనే నేమ్తో మనకి ఏమైందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే గుడ్. ఇప్పుడు నాకు ఇది కూడా అర్థమైపోయింది అనమాట. తర్వాత మనం ఏం చేయాలి ఓపెన్ ఫైల్ నేమ్ అండ్ ఓపెన్ స్క్రిప్ట్స్ అంటే మనం ఏం చేయాలి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ మనం ఏదైతే ఉన్నామో కమాండ్ ప్రాంప్ట్ లోపల మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్కి ఫైల్ నేమ్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ నేమ్ని ఓపెన్ చేసేసి దానితో పాటు మనం ఏం చేయాలంటే దాంట్లో మనకి ఏమున్నాయి చూడండి, ఏమున్నాయి స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ కూడా ఉంది. ఈ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ని కూడా ఓపెన్ చేయాలి అని చెప్పాడు అనమాట. మనమైతే డెస్క్టాప్ మీద అయితే ఓపెన్ చేస్తాం కానీ అదే కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు వాడుతున్నాం, కమాండ్స్తో వాడుతున్నాం. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, సుబ్బాలో ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సి డ్రైవ్లోకి వెళ్ళేసి దాంట్లో మనం ఏం చేయాలి యూజర్స్లో ఉన్నాము, ఆల్రెడీ సుబ్బాలో కూడా ఉన్నాము. తర్వాత ఏం చేయాలి ప్రాక్టీస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసి దానిలో ఉన్న స్క్రిప్ట్స్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం అనమాట. అలా ఓపెన్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సిడి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ అని రాద్దాం అనమాట. ప్రాక్టీస్ అని ఇచ్చేసేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే ప్రాక్టీస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ నుండి నేనేం చేయాలి స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉందంట. ఇది ఫోల్డర్ అని చెప్పకూడదు కమాండ్ ప్రాంప్ట్లో, డైరెక్టరీస్ అంటారు. ఇంక నేను పద్దాకులు ఫోల్డర్ అని చెప్పను, డైరెక్టరీస్ అంటాను. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీ లోపలికి ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం సిడి అంటే ఏమంటారు చేంజ్ ద డైరెక్టరీ అంటాం. ఆఫ్టర్ దట్ నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను స్క్రిప్ట్స్ అని రాసేసి నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకేం అర్థమైందంటే స్క్రిప్ట్స్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఇట్లా నేను ఏం చేశాను అంటే స్క్రిప్ట్స్ అనే దాన్ని కూడా నేను ఏం చేశాను ఓపెన్ చేశాను. ఓకే దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే యాక్టివేట్ అనే దాన్ని యాక్టివేట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏముందంటే బోల్డ్ అనే ఫైల్స్ ఉన్నాయి. వాటిలోకి మనం ఏం చేయాలంటే యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని స్క్రిప్ట్స్ లోపల మనకి ఏముంటాయంటే బోల్డ్ అండ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా ఏం చేస్తుందంటే పైథాన్ని ముందుగా రాసేసి ఏం చేస్తుందంటే ప్రీ డిఫైన్ చేసి పెడుతుంది అనమాట. మనం ఏం చేయాలంటే ఆ ప్రీ డిఫైన్ చేసిన ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలంటే నేను దేన్ని రన్ చేయాలంటే యాక్టివేట్ అనే ఒకటి ఉంటుంది అనమాట. యాక్టివేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఉన్న కంటెంట్ని మనం ఏం చేయాలంటే రన్ చేయాలి. అలా రన్ చేయాలంటే మనం ఏం చేసామంటే యాక్టివేట్ అని రాసేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకేమైంది అంటే వెంటనే నాకేమైంది చూడండి, ఇందాక దాకా సి డ్రైవ్ యూజర్ ఎట్లా వచ్చేసింది. ఇప్పుడు నాకేమో జరిగిందో చూడండి, ఇదిగో ప్రాక్టీస్ అనేసి ఒక సపరేట్ నేమ్ అనేది వచ్చేసింది అనమాట. ఇలా వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది అని మీనింగ్ అనమాట. అంటే మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు దాకా ఏం చేసామంటే సెటప్ చేసేసాం అనమాట. ఎందుకొని వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసామంటే ఆల్రెడీ మీకు అందరికి చెప్పాను అనమాట. వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే మనం రాసే టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు దాకా ఏమైందంటే సుబ్బా అనే ఫోల్డర్ ఇవన్నిట్లోకి వెళ్ళిపోయింది. రకరకాల ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటి నుండి చేసే ప్రతిదీ కూడా నాకు ఏమవుతుందంటే మనం ఇందాక ప్రాక్టీస్ అనే ఒక
ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన ఫోల్డర్ లోపల మాత్రం మనకేమవుతుంది అంటే, డైరెక్టరీస్ లోపల మాత్రం మనకేమవుతుంది అంటే, మనం వర్క్ చేసే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే దానిలోనే మనకి ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా నేను ఏం చేశానంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసి దానిలో మాత్రం మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ని జాంగోని మనం డౌన్లోడ్ చేయగలం కాబట్టి అందుకోసం నేను ఏం చేశానంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసేసి దానిలోనే డౌన్లోడ్ చేయడం అనేది చేస్తున్నాను అనమాట. ఇలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, జాంగోని డౌన్లోడ్ చేయాలంటే ప్రాక్టీస్ అనే డైరెక్టరీలో ఉండాలి. ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రాక్టీస్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే చేంజ్ డైరెక్టరీ అని చెప్తాము. డాట్ 2 డాట్స్ పెట్టామంటే దాని మీనింగ్ ఏంటంటే బ్యాక్కి వెళ్తున్నామని దాని మీనింగ్ అనమాట. అని చేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు కనుక మీరు వెళ్ళి చూసారు ఎక్కడ ఉన్నారు చూడండి, ప్రాక్టీస్ అనే డైరెక్టరీ లోపల ఉన్నారు. అంటే పర్ఫెక్ట్గా ఉన్నాం. అంటే మనం తీసుకున్న వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇది ప్రాక్టీస్, మనం ఎక్కడ ఉన్నాం, ప్రాక్టీస్లోనే ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీఆర్ రెడీ టు డౌన్లోడ్ ద జాంగో. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే జాంగోని డౌన్లోడ్ చేయగలం అనమాట. సో ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? Anybody have? Anybody have? Murali, do you have? No, అన్న. ఓకే. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే జాంగోని డౌన్లోడ్ చేయాలి. జాంగోని డౌన్లోడ్ చేయాలంటే ఎలా డౌన్లోడ్ చేస్తాంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేయం కాబట్టి పైథాన్లో ఉన్న ప్యాకేజెస్ని యూజ్ చేస్తుంటాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే పిప్ ఇన్స్టాల్ అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే జాంగో అని రాసేసాను అనమాట. జాంగో అనేది ఎంటర్ చేసి అనుకోండి, ప్రజెంట్ మనం ఏ జాంగో వర్షన్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ జాంగో వర్షన్ మాత్రం మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకు కావాల్సిన డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ జాంగోస్ కనుక రావాలి అంటే ఇక్కడ ఈక్వల్ అని పెట్టేసి మనకి ఏదైతే వర్షన్ కావాలనుకుంటున్నామో ఆ వర్షన్ని కనుక ఎంటర్ చేసామనుకోండి, ఆ వర్షన్కి సంబంధించిన జాంగో అనేది ఇన్స్టాలేషన్ జరగడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ నాకు ఏం జరుగుతుందంటే లేటెస్ట్ వర్షన్గా ఉన్న జాంగోని నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే పిప్ ఇన్స్టాల్ జాంగో అని రాసేసాను. ఇప్పుడు నాకు ఏమైందంటే మన యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో నాకు ఏమైందంటే జాంగో అనేది నాకేమైందంటే ఇన్స్టాలేషన్ జరగడం అనేది జరుగుతుంది అనమాట. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 30 seconds to 1 minute అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇలా వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్స్టాలేషన్ జరుగుతుందని దాని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు నాకేమైందంటే కసర్ అనేది మన యొక్క ఫోల్డర్ చూపిస్తుందంటే ప్రాక్టీస్ అనే ఫోల్డర్ అనేది వచ్చిందంటే జాంగో అనేది ఇన్స్టాల్ అయ్యింది అని దాని మీనింగ్ అనమాట. మనం కూడా ఏం చేద్దామంటే ఇక్కడ కింద లైన్ చూసుకున్నాం, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అంటే జాంగో అనేది ఇన్స్టాలేషన్ జరిగింది అనేసి నాకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ప్రాక్టీస్లోనే ఉన్నాము. సో ప్రాక్టీస్ అనే ఫోల్డర్లోనే ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి మనం చూస్తే ఏమైందంటే దీంట్లో స్క్రిప్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏం అర్థమైందంటే మనకు కావాల్సిన జాంగో అనేది డౌన్లోడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, అదేందో తర్వాత చూపిస్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, జాంగోని ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి ఈ జాంగోతో మనం ఏం చేయాలి, వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనే వాటిని క్రియేట్ చేయాలి. ఎందుకని జాంగోతో మనం ఏం చేస్తున్నాము, జాంగోని మనం ఏం చేస్తున్నాము వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దాము ఎలాంటి బ్రౌజర్లు అయినా సరే మనం ఏం చేయాలి, మనం చేసే వెబ్ అప్లికేషన్ అనేది వాడికి ఏం కావాలి, ఓపెన్ అయిపోవాలన్నమాట. వెబ్ అప్లికేషన్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ క్రియేట్ చేసేదంతా కూడా నాకేం కావాలి, క్రియేట్ చేసే ప్రతిదీ కూడా నాకేం కావాలి, ప్రతి బ్రౌజర్లో కూడా నాకు ఓపెన్ అవ్వాలి. అలా ప్రతి బ్రౌజర్లో కూడా ఓపెన్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, జాంగో అనే టూల్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తాం. అలా ఆ టూల్తో కనుక మనం వర్క్ చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కమాండ్ అనేది ఉందన్నమాట. అది ఏంటిదంటే ఆ కమాండ్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రం మనం ఏం చేయగలము, ఇక్కడ ఉన్న టూల్ని మనం ఏం చేయగలమంటే ఇన్స్టాలేషన్ అనేది చేయగలం అనమాట. అలా ఇన్స్టాలేషన్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫైల్లోకి వెళ్దాం. ఏం చేద్దాము, జాంగో -admin start project
ప్రాజెక్ట్కి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్దాం అనమాట. ఈ కమాండ్ అనేది ఫిక్స్డ్ కమాండ్ అనమాట. జాంగో అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే హైఫన్ అడ్మిన్, అంటే జాంగోని నేను ఏం చేశానంటే అడ్మిన్గా తీసుకొని, అంటే ఎందుకొని జాంగోని డౌన్లోడ్ చేయగల మనకి ఏం కావాలి, ఓఆర్ఎమ్స్ అనేవి రావాలన్నమాట. ఈ ఓఆర్ఎమ్స్ వచ్చినప్పుడే కదా మన పని అంతా కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఓఆర్ఎమ్స్తో సహా అన్నీ కూడా డౌన్లోడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఓఆర్ఎంని ఉపయోగించి నేనేం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసేసి ఆ ప్రాజెక్ట్ని నేమ్ ఇచ్చేసి నేనేం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే మనం చేయాలనుకున్న వెబ్ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్ నేమ్తో చేసేద్దాం. ఆటోమేటిక్గా మనకి పైథాన్ ఏం చేస్తుందంటే ఒక యూఆర్ఎల్ని ఇస్తుంది. ఆ యూఆర్ఎల్ని మనం ఏం చేస్తామంటే నేమ్ అనేది అసైన్ చేసేసి పోస్ట్ కనుక చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం చేసే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే ఆ యూఆర్ఎల్తో మనం ఏం చేయొచ్చు అంటే ఎనీ బ్రౌజర్లో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అవన్నీ ఏం చేస్తాం తర్వాత చూద్దాం. జాంగో హైఫన్ అడ్మిన్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను స్టార్ట్ ప్రాజెక్ట్ అని రాసేసి ఆఫ్టర్ దట్ స్పేస్ చేసేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే డెమో అని రాసేసాను అనమాట. డెమో అనేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే డెమో అనే నేమ్తో నాకేమైందంటే ఒక ప్రాజెక్ట్ అనేది నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడ నుండి డిఏఆర్ అని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు నాకేమైంది అంటే మన దగ్గర ఉన్న డైరెక్టరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ లోపల ఉన్న డైరెక్టరీస్ అన్నీ వచ్చినాయి. ఇందాక కనుక నేను చూసానుకో ఏమున్నాయో చూద్దాం. ఇందాక చూస్తే నాకేమని డెమో లేదు. ఇప్పుడు నాకు చూడు డెమో అనేది డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ డెమో అనే డైరెక్టరీ లోపలికి మూవ్ అయిపోదాం. అందుకని సిడి అని రాసేసి డెమో అని రాసేసాను, ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, డెమో అనే డైరెక్టరీ లోపల ఉన్నాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పైథాన్ మనం ఏదైతే జాంగోతో ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ని కనుక చేయాలి అంటే ఇదేంటిదంటే మనం ఏం చేస్తున్నామంటే సర్వర్స్, అంటే మనం ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నాము, మనం ఏదైనా వెబ్సైట్ని కనుక క్రియేట్ చేయాలనుకో దానికి సర్వర్ అనే వాటిని ఉపయోగించాలన్నమాట. ఈ జాంగో అనేది ఏం చేస్తుంది అంటే ఒక చిన్న పని చేస్తుంది అనమాట. మనం ఏదైతే కంప్యూటర్ని వాడుతున్నామో ఆ కంప్యూటర్ని ఏం చేస్తుందంటే అది సర్వర్ని చేసేసిద్ది అనమాట. అంటే మనం ఏదైతే కంప్యూటర్ వాడుతున్నామో ఆ కంప్యూటర్ని ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది ఒక అడ్వాంటేజ్ని ఇస్తుంది అనమాట. మనం ఏ కంప్యూటర్ అయితే వాడుతున్నామో అదే కంప్యూటర్ని మనకి ఏం చేస్తుందంటే ఈ జాంగో అనేది సర్వర్ని చేసేసిద్ది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే సపరేట్ సర్వర్స్ అనేవి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే అన్నిటిని అద్దెకి తెచ్చుకోవడాలు, రెంట్ కట్టుకోవడాలు ఇలాంటి ఏమి ఉండవు అనమాట జాంగో వాడడం ద్వారా. ఏమైందంటే మనం ఏదైతే ల్యాప్టాప్ వాడుతున్నామో ఆ ల్యాప్టాప్ని మనం ఏం చేయొచ్చు అంటే సర్వర్గా వాడేసేసి దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము డేటాబేస్లో పెట్టేసేసి మన కంప్యూటర్ని మనం ఏం చేసామంటే సర్వర్ని చేసేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్ని ఎవరైనా సరే యాక్సెస్ చేసుకునేటట్టు ఇవ్వచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, పైథాన్ అని ఎంటర్ చేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి manage.py అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రన్ సర్వర్ అనేసి మనం ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైతే రన్ సర్వర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్ అనే దాన్ని ఉపయోగించి, అంటే నేను రాసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైథాన్ ద్వారానే మాత్రమే రాస్తున్నానని చెప్పాను. సో నేనేం చేశాను అంటే manage.py అంటే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ నేనేం చేస్తున్నాను అంటే రన్ సర్వర్ అన్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫైలులో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ద్వారా నేను ఏం చేస్తానంటే నా లోకల్ కంప్యూటర్ నేను ఏం చేస్తానంటే సర్వర్గా మారుస్తున్నాను అని చెప్పాను అనమాట. అప్పుడు కంప్యూటర్ మనకి ఏం చేసిందంటే ఓకే డన్, నో ఇష్యూ, నీ కంప్యూటర్ నువ్వేం చేసుకుంటావు అంటే సర్వర్గా మార్చేసుకోరా బాబు అని పర్మిషన్ ఇచ్చేసింది. కాకపోతే ఏంటిదంటే ప్రతి ఒక్కరికి కూడా బోల్డ్ అండ్ సర్వర్లు ఉంటాయి కాబట్టి అందుకొని సపరేట్గా నీకేం చేస్తుందంటే ఈ అడ్రస్ ఇస్తున్నాను, ఈ అడ్రస్తో నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పని అంతా కూడా ఏం చేస్తుంటే ఈ యొక్క హెచ్డిటిపి దీనిని ఏమంటారంటే యూఆర్ఎల్, అంటే మనకి ఏం చేస్తుంది మనం నేమ్ పెట్టుకుంటున్నాము డిఎన్ఎస్ ద్వారా, ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటారంటే అడ్రస్ అంటారు. ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్తో మాత్రమే నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఏమైనా చేసుకో, ఈ అడ్రస్తో మాత్రమే నువ్వు వర్క్ చేసుకోరా బాబు అని చెప్పేసింది. సరే నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వచ్చి ఎడ్జి దగ్గరకు వచ్చి ఎడ్జి ఓపెన్ చేసేసి
దీంట్లో నేను ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ యూఆర్ఎల్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు కనుక చూసారనుకోండి, ఇంతకు ముందర మన ఫేస్బుక్ అని కొట్టంగానే ఎలా అయితే ఓపెన్ అయిందో మనకు కూడా ఏమైందంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది నాకు ఏమైందంటే క్రియేట్ అయిపోయింది. ఎలా క్రియేట్ అయిపోయిందంటే మనం ఏమీ రాయలేదు కాబట్టి మనకి ఏమైందంటే జస్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే జాంగోతో మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా వెబ్ యాప్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇన్స్టాలేషన్ ఏ వెబ్ యాప్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ని యూనివర్సల్గా ఎవరైనా సరే ఎలాంటి బ్రౌజర్లో అయినా సరే ఓపెన్ చేసేటట్లు మనం కనుక చెయ్యాలి అంటే ఏం చేస్తారంటే ఇలా పైథాన్లో జాంగో అనే దాన్ని యూజ్ చేసి వర్క్ చేస్తామన్నమాట. సో మనం కూడా ఏం చేస్తామంటే బేసిక్గా ఒక జాంగోతో మనం ఎలా చేస్తామంటే ఒక వెబ్ పేజీని ఎలా క్రియేట్ చేస్తారనే దాన్ని చూసాం. రేపటి సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ వెబ్ పేజీ లోపల ఒక చిన్న నేమ్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఇమేజెస్ని, టెక్స్ట్ని ఇలా బోల్డ్ అంత వెరైటీస్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా క్రియేట్ చేస్తారనేది 1 by 1 నేర్చేసుకుంటే మనం ఏం చేద్దామంటే ఈ జాంగోలో కూడా మోర్ స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.